రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ లభించింది. చంద్రబాబుకు బెయిల్ రావడంపై టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ లభించింది. చంద్రబాబుకు బెయిల్ రావడంపై టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఎట్టకేలకైతే చంద్రబాబుకైతే బెయిల్ మంజూరైంది. దీనిపైన ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ధర్మాసనం రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి ఏసీపీ న్యాయస్థానం తరలించింది. ఈ నేపథ్యంలోని ఇటీవలే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలోని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను హైకోర్టు ధర్మాసనం ఇచ్చింది. అయితే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఇప్పటికే పలుమార్లు వాదనలు జరిగాయి. గత వారమే ఇరు పక్షాలకు సంబంధించి కూడా వాదనలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున న్యాయవాదుల వాదనను ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు చాలా కీలకమైన అంశాలను హైకోర్టు ముందు ప్రస్తావించారు. ఏదైతే ఉందో చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలోని హాస్పిటల్లో కూడా చికిత్స అందించడం జరిగింది. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ను హైకోర్టుకు చంద్రబాబు తరపున న్యాయవాదులు సమర్పించడం జరిగింది. ప్రధానంగా ఇందులోనే చంద్రబాబుకు సంబంధించి ఇటీవల కంటి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలోని 5 వారాల పాటు చంద్రబాబుకు ఆహ్లాదకరమైన వాతావరణంలోని వైద్యం అందించాలనేది మాత్రం డాక్టర్ల సూచనలను హైకోర్టు దృష్టికి చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. ఇంకా దాంతో పాటు చంద్రబాబు వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా స్కిన్ ఎనర్జీతో పాటు చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో హార్ట్ కి సంబంధించి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా చంద్రబాబుకి సంబంధించి హార్ట్ పెద్దగా అవడంతో పాటు రక్తస్రావం కూడా ఇబ్బంది పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కొన్ని అంశాలను కూడా హెల్త్ రిపోర్ట్ లోని చంద్రబాబుకు సంబంధించిన వైద్యులు పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశాలను హైకోర్టు దృష్టికి చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లుద్రా తీసుకెళ్లడం జరిగింది. ఈ ఆస్పెక్ట్స్ లో చంద్రబాబు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అనేది మాత్రం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు కేసుకు సంబంధించి విచారణ ఎక్కడ పారదర్శకంగా జరగట్లేదు. ఎన్నికల నేపథ్యంలోని ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు అనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న లుద్రా తన వాదనలు తీవ్ర స్థాయిలోని హైకోర్టు ముందు ఉంచిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలో చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదుల వాదనను ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఎటువంటి షరతులు ఉన్నాయి అనే దానిపై కూడా మరి కాసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కాపీ రావాల్సి ఉంది. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఈ అంశాలను మనం చూడవచ్చు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ అంశాలను చూసినట్టయితే సెప్టెంబర్ 9 నంద్యాలలోని బాబు షూరిటీ గ్యారంటీ లాంటి ప్రోగ్రామ్ లో ఉన్న చంద్రబాబుని అర్ధరాత్రి పూట సిఐడి అధికారులు వెళ్ళటం, ఆయనతోని మాట్లాడిన తర్వాత ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ తీవ్ర స్థాయిలోనే ప్రతి ఒక్కరూ ఖండించారు. టీడీపీ శ్రేణులు కూడా ఇది అక్రమ కేసు అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏసీపీ కోర్టులోని ఖచ్చితంగా చంద్రబాబు ఊరట లభించిందని అందరూ అనుకున్నా సరే ఈ కేసుకు సంబంధించి ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది. ఈ జ్యుడిషియల్ రిమాండ్ 2 సార్లు పొడిగించారు. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలో చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవటం, దాంతో పాటు చంద్రబాబు కంటి ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటు ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ప్రధానంగా చంద్రబాబు స్కిన్ ఎనర్జీతోని ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయట్లేదు. ఎండ తీవ్రతోని చంద్రబాబు డిహైడ్రేషన్ గురైనాడు. అలాంటి అంశాలను కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు
హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు ప్రస్తుతం అత్యవసరంగా చికిత్స అందించాలని కూడా కోరిన నేపథ్యంలోనే చంద్రబాబు న్యాయవాదుల వాదన ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం షరతుతో కూడిన మధ్యంతరం బెయిలును మంజూరు చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ కోసం హైకోర్టుకు చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు వెళ్ళడం జరిగింది. అంటే గతంలోనే ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ కు సంబంధించి డిస్మిస్ చేసిన నేపథ్యంలోనే దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోని దాదాపు 2 రోజుల పాటు దీనిపై వాదనలు జరిగాయి. తొలుతగా చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించడంతో పాటు పూర్తి స్థాయి తమ వాదనలు వినిపించారు. సిఐడి తరఫున కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే చంద్రబాబు ప్రస్తుతం ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన కేసులో ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ద్వారా పూర్తిగా కేసు సంబంధించిన విచారణపై ప్రభావం చూపుతారు అనేది మాత్రం తన వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ధర్మాసనం మాత్రం గత వారంలో జరిగిన వాదనలు పూర్తి చేసుకున్న నేపథ్యంలోని తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి 2:15 తీర్పు వెల్లడిస్తామని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోని కొద్దిసేపటి చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఏమైనా షరతులు పెట్టారా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక కోలాహలమైన వాతావరణంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇప్పటి వరకు షరతులతోని మధ్యంతర బెయిల్ మీద ఉన్న చంద్రబాబు రాజకీయపరమైన అంశాలపైన రాజకీయపరమైన కార్యక్రమాల్లోని పాల్గొనటం లేదు. అయితే ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ రావడంతో ఖచ్చితంగా చంద్రబాబు కూడా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే హైకోర్టు ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇందులోని ఇలాంటి షరతులు అంటే రాజకీయపరమైన కార్యక్రమాలు లాంటి షరతులు ఏమైనా పెట్టిందా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ మాత్రం హైకోర్టులో లభించడం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ. ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ లభించింది. చంద్రబాబుకు బెయిల్ రావడంపై టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదాపా అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ పిటిషన్పై వాదనలు గురువారం ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెలువరించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మలపాటి శ్రీనివాస్, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సిఐడి నడుచుకుంటోందని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు, కానీ తాము ఆ పని చేయట్లేదని తెలిపారు. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు సీల్డ్ కవర్లో వైద్య నివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరైందన్న కారణంతో పిటిషనర్కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టేయాలి అని కోరారు. ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.